హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీనివాసరావు ఆటో జయనందన్ కళ్ళ ముందు బురదలో కూరుకుపోతుంది. ఇక శ్రీనివాసరావు ఆటోని బురదలో నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటాడు. కానీ ఆటో కదలకుండా అలానే ఉంటుంది. అదంతా కూడా జయనందన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అయ్యో మావయ్య అని జయనందన్ మనసులో అనుకొని శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, మావయ్య మీరు ఆటో స్టార్ట్ చేయండి, నేను నెడతాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఏం అవసరం లేదు అని శ్రీనివాసరావు కోపంగా చెప్తూ ఉంటాడు. పర్వాలేదు మావయ్య కూర్చోండి అని జయనందన్ బలవంతంగా శ్రీనివాసరావుని ఆటోలో కూర్చోబెట్టి గుంటలో కూరుకుపోయిన ఆటోని నెడుతూ ఉంటే ఇక ఆటో గుంటలో నుంచి బయటకు రావటంతో గుంటలో ఉన్న బురదంతా కూడా జయనందన్ మీద పడుతుంది. ఇక శ్రీనివాసరావు ఆటో దిగి థ్యాంక్ యూ బాబు అని చెప్పి జయనందన్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, మావయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని జయనందన్ అంటాడు. వరసలు కలపకు అని చెప్పి శ్రీనివాసరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జయనందన్ దగ్గరికి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా జయనందన్ మీద పడ్డ బురదను తుడుస్తూ ఉంటారు. ఇదంతా కూడా జాను దూరం నుంచి చూస్తూ ఉంటుంది. పర్వాలేదులే వదిలేసేయండి అని జయనందన్ అంటూ ఉంటాడు. చెప్పండి ఎక్కడెక్కడ సైన్లు పెట్టాలో పెట్టేస్తాను అని జయనందన్ ఎంప్లాయీస్ తీసుకొచ్చిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక శ్రీనివాసరావు కోపంగా ఇంట్లోకి వెళ్తాడు. ఏమైందండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. శ్రీనివాసరావు జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటాడు. మనకి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ దరిద్రం వెంటనే వదిలిపోతుంది అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, నాన్న ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా జాను అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేండి నాన్న, చేతులు కడుక్కొచ్చుకోండి, భోజనం చేద్దురు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జై సార్ గురించి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే నాన్న ఆ జై సార్ని కళ్ళెదురుగా చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే నేనే ఒక నిర్ణయం తీసుకోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు తులసి టెన్షన్ పడుతూ సిద్ధు దగ్గరికి వస్తుంది. ఏమైంది తులసి, ఎందుకు అలా ఉన్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి అన్నయ్యను పోలీసులు రిలీజ్ చేశామని చెప్తున్నారు. అన్నయ్య ఇంకా ఇంటికి వెళ్ళలేదంటండి. అక్కడ సెల్లో ఉన్న ఒక ఖైదీ అన్నయ్యకు పోలీసు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, సంతకాలు పెట్టించుకున్నారు. కానిస్టేబుల్ ఎవరితోనో వెంట పెట్టుకొని తీసుకెళ్లారని కూడా చెప్తున్నాడు. నాకు ఎందుకో భయంగా ఉందండి. అన్నయ్య వెనుక ఏ గూడు పుటాన్ని జరుగుతుందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా అంతా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తుంది. జయనందన్ గురించి అన్ని విషయాలు కూడా సైకియాట్రిస్ట్కి చెప్తుంది. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు డాక్టర్. అతనిలో ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే విడాకులు తీసుకోవడమే బెటర్ అంటారా అని చెప్పి జాను సైకియాట్రిస్ట్ని అడుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు జీవితాలను కూల్చుకోవడం మంచిది కాదమ్మా. అతనితో కాంప్రమైజ్ అయ్యి అతన్ని మంచివాడిగా మార్చుకొని అతనితో కలిసి బ్రతకటే మంచిదమ్మా అని చెప్పి సైకియాట్రిస్ట్ చెప్తూ ఉంటాడు. లేకపోతే ఏం జరుగుతుందంటారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అతను ఒక సైకో అంటున్నావు, మెంటల్ అంటున్నావు. అలాంటి అతను నువ్వు కాదంటే నీ వాళ్లకు ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు కదా. అదేదో అతనితో మంచిగా ఉంటూ అతన్ని నీ దారిలోకి తెచ్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పి సైకియాట్రిస్ట్ జానుకి చెప్తూ ఉంటాడు. సరే సార్, ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి జాను ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు ఫోన్ని హాల్లో పెట్టి బెడ్రూమ్లో ఉంటాడు. మావయ్య ఎక్కడికి వెళ్ళారు? మావయ్య ఫోన్ రింగ్ అవుతుంది, చాలాసేపటి నుంచే రింగ్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ కాలేమో అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, బసవరాజు గారు యాక్సిడెంట్ కేసు ఒప్పుకోవడానికి ఒక బకరా దొరికాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ బకరా ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మీ కోడలు తులసి ఉంది కదా, వాళ్ళ అన్నయ్యే అని పోలీసు వాళ్ళు బసవరాజు అనుకొని అన్ని విషయాలు కూడా తులసితో చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని తులసి షాక్ అవుతుంది. ఏంటి బసవరాజు గారు ఏం మాట్లాడట్లేదు, పక్కన ఎవరైనా ఉన్నారా? సరే సరే నాకు అర్థమైంది సార్, నేను చెప్పేది వినండి. మీ కోడలు తులసి గారి అన్నయ్య హరీష్ అంట ఒక అతని దగ్గర వడ్డీకని డబ్బులు తీసుకొని వడ్డీ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి అతను తులసి గారి అన్నయ్యపై కేసు పెట్టాడు. అతన్ని మేము అరెస్ట్ చేసి స్టేషన్కి కూడా తీసుకొచ్చాము.
మీరు అడిగిన బకరా కోసం వెతుకుతుంటే కరెక్ట్ బకరా దొరికాడని చెప్పి అతనికి డబ్బులు ఇస్తామని యాక్సిడెంట్ కేసు ఒప్పుకోమని చెప్పాము. అందుకు అతను ఒప్పుకున్నాడు సార్. మీరు చెప్పిన విధంగానే మీరు పంపించిన డబ్బును అతనికి ఇచ్చేసి పంపించేశాను. అతను ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నాడు అని చెప్పి పోలీస్ వాళ్ళు బసవరాజు అనుకొని తులసికి చెప్తూ ఉంటారు. అదంతా విన్న తులసి సడన్గా ఫోన్ కట్ చేస్తుంది. బసవరాజు గారు ఏంటి ఇలా ఫోన్ కట్ చేశారు, మాట్లాడుతుంటే పక్కన ఎవరైనా ఉన్నారేమో, తర్వాత చేస్తారేమో అని చెప్పి పోలీసు వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. మావయ్యే యాక్సిడెంట్ కేసు ఒప్పించడానికి ఒక బకరాని చూడమన్నారా? ఆ బకరా మా అన్నయ్య అని తులసి షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి అని తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే బయలుదేరుతుంది. ఇక మరోవైపు జాను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్పేదే. అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందా, లేదంటే డాక్టర్ చెప్పిన విధంగా ఆ జయనందన్ నాపైన కోపంతో అమ్మను ఏమైనా చేసుంటాడా అని జాను కంగారు పడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మా అమ్మను చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చూడలేదు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక జాను లక్ష్మి కోసం వీధంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వస్తున్న లక్ష్మి దగ్గరికి జాను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జాను ఏమైందమ్మా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? సామాన్లు అయిపోయాయి, తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి సామాన్లు ఎక్కడమ్మా అని జాను అడుగుతూ ఉంటుంది. నేను ఇబ్బంది పడుతూ బరువు మోస్తుంటే అల్లుడు గారు చూడలేక తీసుకుని వస్తున్నారమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అల్లుడు గారా అని జాను అంటూ ఉంటే అదేనమ్మా జయబాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జాను వెనక్కి చూసేసరికి జయనందన్ లక్ష్మి కొన్న సరుకులన్నీ కూడా తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్పిన విధంగా ఇతనితో మంచిగా ఉంటే అమ్మా నాన్నలు సేఫ్ జోన్లో ఉంటారు, లేదంటే నేను లేని సమయంలో ఈ దుర్మార్గుడు అమ్మా నాన్నలను ఏదైనా చేయటానికి కూడా వెనకాడడు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ దగ్గర నుంచి లగేజ్ తీసుకొని జాను లోపలికి వెళ్తుంది. జాను కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా అని జయనందన్ అంటూ ఉంటే థ్యాంక్స్ అని జాను కోపంగా ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. మళ్ళీ వచ్చారేంటి మేడం అని పోలీసు వాళ్ళు తులసిని అడుగుతూ ఉంటారు. మా అన్నయ్యను ఎక్కడ దాచిపెట్టారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అదేంటి మేడం అలా అంటున్నారు? మీ అన్నయ్యను రిలీజ్ చేశామని ఆ రోజే చెప్పాం కదా అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. మా అన్నయ్యను రిలీజ్ చేస్తే మా అన్నయ్య ఇంటికి వెళ్ళాలి కదా, మా అన్నయ్య ఇంటికి వెళ్ళలేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య ఇంటికి వెళ్ళకపోతే మాకేంటి సంబంధం? మీ అన్నయ్య ఏ బంధువులు ఇంటికి వెళ్ళారో లేదా ఏదన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారో ఎవరికి తెలుసు అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. సార్ మీరు మా అన్నయ్యకు డబ్బులు ఇచ్చి కానిస్టేబుల్తో పంపించారన్నది నిజం, మా అన్నయ్యతో ఏదో సంతకం పెట్టించుకున్నారన్నది నిజం, నిజమేంటో బయట పెట్టండి సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? మీ అన్నయ్యకు మేం డబ్బులు ఇవ్వటం ఏంటి అని పోలీసు వాళ్ళు దబాయిస్తూ ఉంటారు. అప్పుడు తులసి మీరు ఇంతకుముందు మా మామయ్య బసవరాజుకి ఫోన్ చేశారు కదా, మా మామయ్య బసవరాజు గారితో మీరు ఏం మాట్లాడాడో అదంతా కూడా రికార్డ్ చేశాను, అది తీసుకెళ్ళి మీ పై ఆఫీసర్లకు ఇస్తాను, మీ ఉద్యోగం పోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మేడం అని పోలీసులు షాకింగ్గా అంటూ ఉంటారు. అవును, మీరు మా మామయ్య బసవరాజు గారి ఫోన్కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో అదంతా కూడా నా దగ్గర రికార్డు ఉంది, ఆ రికార్డుని తీసుకెళ్ళి మీ పై ఆఫీసర్లకు ఇవ్వమంటారా అని తులసి అడుగుతూ ఉంటే వద్దు మేడం మీకు దండం పెడతాము, ఆ రికార్డు బయటికి రావద్దు, ఆ రికార్డు బయటికి వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే అసలు ఏం జరిగిందో చెప్పండి అని తులసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు పోలీసు వాళ్ళు శ్రీకాంత్ యాక్సిడెంట్ జరగటం, యాక్సిడెంట్ గురించి బసవరాజు దగ్గరకు వెళ్తే బసవరాజు ఎవరైనా బకరాన్ని చూడమని ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పటం, ఇదంతా కూడా పోలీసు వాళ్ళు తులసికి చెప్తూ ఉంటారు. ఇంతకీ మా అన్నయ్యని ఎక్కడ దాచిపెట్టారు అని తులసి అడుగుతూ ఉంటుంది. మా కస్టడీలోనే ఉన్నాడు మేడం అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. వెంటనే మా అన్నయ్య దగ్గరకు తీసుకెళ్ళండి అని తులసి అంటూ ఉంటుంది. సరే రండి మేడం అని చెప్పి పోలీసు వాళ్ళు తులసిని హరీష్ దగ్గరకు తీసుకెళ్తారు. అన్నయ్య అని తులసి హరీష్ దగ్గరకు వెళ్ళి హరీష్ని హగ్ చేసుకుంటుంది. తులసి ఏమైందమ్మా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య నీకు డబ్బు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నువ్వు యాక్సిడెంట్ కేసు ఎందుకు ఒప్పుకున్నావు అన్నయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికే నా వల్ల చాలా కష్టాలు పడ్డావు, ఇంకా ఇంకా నిన్ను బాధ పెట్టడం ఎందుకని అడగలేదు తులసి అని హరీష్ చెప్తూ ఉంటాడు. అయితే నువ్వు యాక్సిడెంట్ కేసు
ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుంటే అమ్మ నాన్న సంతోషంగా ఉంటారా అన్నయ్య అని తులసి హరీష్ని నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.